చైతన్యరథం వీక్షకులకు, ప్రేక్షకులకు, అభిమానులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ రాజకీయ అరంగేట్రం నిన్నటి దావోస్ పర్యటన దాకా సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. నారా లోకేష్ గారి రాజకీయ అరంగేట్రం నేటి దావోస్ పర్యటన దాకా సమగ్రంగా మీ విశ్లేషణ మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నారా లోకేష్ 2009 అసెంబ్లీ ఎన్నికలకి ముందు తను అప్పటికి స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి తను రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి మహాకూటమి అంటే తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్ కలిపి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. ఆ మహాకూటమిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆ కూటమి మేనిఫెస్టో రూపకల్పన సందర్భంగా నారా లోకేష్ ప్రతిపాదించిన నగదు బదిలీ పథకం అంటే ప్రతి నెల సామాన్య కుటుంబీకులకి ఇంత నగదు చెల్లిస్తాము అని చెప్పనే ఒక హామీ ఆ రోజున చాలా విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇదేంటి నగదు బదిలీ చేస్తారా, అసలు ఇది సాధ్యమేనా, ప్రభుత్వాల బడ్జెట్ సరిపోద్దా, ఇట్లా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ ఈ నగదు బదిలీ చేస్తారా, లేదు మిగిలిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తూ ఈ నగదు బదిలీ చేస్తారా అని చెప్పని మీడియా వర్గాల్లో, మేధా వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. అంటే వాస్తవంగా అప్పటికి లోకేష్ వయసు 26 సంవత్సరాలు మాత్రమే. 26 సంవత్సరాల ఒక యువకుడు, ఉన్నత విద్యావంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబ వారసుడు, తన ప్రత్యక్ష రాజకీయాల్లో తను ముందు కనిపించకున్న పరోక్షంగా తన ప్రభావం రాష్ట్రంలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆ రోజు ఈ ప్రతిపాదన నారా లోకేష్ నుంచి వచ్చింది అని చెప్పని విన్న తర్వాత, అవునా నాయుడు గారు అబ్బాయి ఇంత వినూత్న ప్రతిపాదనతో పార్టీలకి ఇటువంటి ఎజెండా అందించాడా, ఓహో ఖచ్చితంగా ఇతను పరిగణలోకి తీసుకోవాల్సిందే, రేపటి రోజున రాజకీయాల్లో చాలా బలమైన ముద్ర వేయగలిగిన పరిస్థితి ఇతన్ని అంటే భవిష్యత్తులో ఇతను చూస్తే అటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది అని చెప్పని అప్పుడే ప్రజల్లో ఒక అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి పార్టీ వెనకుండి 2014 ఎన్నికలను ఎదుర్కోవడం చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత చూసాం మనం 2014 ఎన్నికల తర్వాత ఆ రోజుల్లో 14 ఎన్నికల్లో విజయం సిద్ధించిన తర్వాత జరిగిన మహానాడు సందర్భంగా మహానాడు వేదిక మీద నుంచి తను ఒక ప్రతిపాదన చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా కష్టకాలంలో ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అన్నా, ఎవరైనా యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయినా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, వాళ్ళ పిల్లల చదువుల గురించి ఎవరైనా, మేము నిత్యం పార్టీకి అండదండలుగా ఉంటున్నాం, మా కష్టకాలంలో పార్టీ మాకేమైనా సహాయం చేస్తుందేమో అని చెప్పని ఎదురు చూసే కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కాబట్టి పార్టీకి అటువంటి ఆర్థిక జవసత్వాలు అందివాల్సిన బాధ్యత కూడా స్తోమత కలిగిన నాయకులు, శ్రేణుల మీద ఉంటుంది అని చెప్పని కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పని ఒక నిధి ఏర్పాటు చేశాడు. దేశంలో రాజకీయ పార్టీలు మొట్టమొదటిసారి అసలు అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధమైన ప్రయోగం చేయలే. దాంతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు నిర్ణయం చేయటంతో కోట్లాది రూపాయలు పార్టీ శ్రేణులు కూడా నాయకులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి మొదలయ్యి కార్యకర్తలతోటి అతని అటాచ్మెంట్, నాయకులతోటి పార్టీ విధానాల రూపకల్పనలో తన ప్రమేయం లేదు, కార్యకర్తల యోగక్షేమాలే తన బాధ్యత అని చెప్పని పార్టీ కార్యకర్త ఎక్కడ కష్టంలో ఉన్నా తను స్పందించేవాడు. ఆ తర్వాత తన ద్వారానే పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఆన్లైన్ సభ్యత్వ నమోదు, అలాగే 100 రూపాయలు కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం అనేది కూడా దేశంలో మొట్టమొదటిగా అమల్లోకి తీసుకొచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నాయకుడిగా నారా లోకేష్ ఎమర్జ్ అయ్యాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, అంటే అప్పటి వరకు పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చాడు. 2017 చంద్రబాబు నాయుడు గారు తనని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలో ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎంత సమర్థంగా తను పనిచేశాడు అనేది
2014-19 మధ్యకాలంలో ఎన్ఆర్ఈజీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కళ్ళ ముందు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఒక టెన్యూర్లో లోకేష్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలోనే చాలా ఎఫెక్టివ్గా ఎన్ఆర్ఈజీసీ నిధులను వినియోగించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ గ్రామాల్లో వేయటం జరిగింది. కొన్ని వందల గ్రామాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మున్సిపాలిటీలకి, నగరాలకు మాత్రమే పరిమితమైన అండర్గ్రౌండ్ డ్రైనేజీని గ్రామాలకు పరిచయం చేసిన మొట్టమొదటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్. తనని తన పనితీరు ప్రాతిపదికగా విమర్శించలేని ప్రత్యర్థులు తన ఆహార్యాన్ని బాడీ షేమింగ్ చేస్తూ వచ్చారు. తను స్థూలకాయుడు అని చెప్పని, తెలుగు భాష మీద పట్టు లేదని, మంగళగిరి తన నియోజకవర్గాన్ని మందళగిరి అని పలుకుతాడు అని, సిఐఏ కన్వెన్షన్ జరుగుతుంటే ఐటీ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆ సిఐఏ కన్వెన్షన్స్లో పాల్గొంటే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని, హాయిలాండ్ కొట్టేశాడు అని, తను చేయని అవినీతిని చేసినట్టుగా చిత్రీకరించారు. తను తిండిపోతు అని చిత్రీకరించారు, అసమర్థుడని చిత్రీకరించారు, నాన్ సీరియస్ పాలిటీషియన్ అని చిత్రీకరించారు. ఒక అసమర్థ నాయకుడిని ఎలివేట్ చేసుకోవడం కోసం లోకేష్ని రకరకాల యాంగిల్స్లో రకరకాల, అంటే ఎన్ని రకాల వ్యక్తిత్వానికి పాల్పడాలో అన్ని రకాల వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. పర్యవసానం 2019 ఎన్నికల నాటికి తను మొట్టమొదటిగా మంగళగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే ఇవాళ చాలామంది నాయకులను చూసాం మనం. వాళ్ళు ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీ చేయాలి అనుకున్నప్పుడు సేఫ్ సీట్ ఎంచుకొని పోటీ చేస్తారు. కులాల ఈక్వేషన్లు, ప్రాంతాల ఈక్వేషన్లు, లేదు ఆ నియోజకవర్గానికి ఉన్న ట్రాకు, అక్కడ ఉన్న ఓటు బ్యాంకు, ఇవన్నీ లెక్కలేసుకొని పోటీ చేసే నాయకులను చూసాం మనం. కానీ నారా లోకేష్ 1985 తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. ఒక సవాల్గా తీసుకున్నాడు. ఆ సవాల్గా తీసుకొని మంగళగిరిలో పోటీ చేయడం జరిగింది. మనం ఇందాక ప్రస్తావించుకున్న తన వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు, తన ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అక్కడ నారా లోకేష్ని ఓడించారు. మనం చూసిన చాలామంది నాయకుల్ని మొదటి ప్రయత్నంలో కనుక ఓటమి చెందితే వెన్నుచూపి పారిపోయిన వాళ్ళని చూసాం. కానీ లోకేష్ వెన్నుచూపి పారిపోలా. ఆ ఓటమిని సవాల్గా తీసుకున్నాడు. ఏ ప్రజలైతే తనను ఓడించారో వాళ్ళే నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి రేపు మళ్ళీ నన్ను నెగ్గిస్తారు అని చెప్పని ప్రజలను నమ్ముకున్నాడు. అదే ప్రజలతోటి మళ్ళీ తిరిగి రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. అదే ప్రజల మధ్య మమేకం అవటం మొదలుపెట్టాడు. ఎక్కడైతే నమ్మకం కోల్పోయాడో అక్కడే తిరిగి మళ్ళీ నమ్మకాన్ని పొందటం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గానికి తాను ప్రతిపక్షంలో ఉండి కూడా అక్కడ విపరీతమైన సేవ చేయటం మొదలుపెట్టాడు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు కూడా భావప్రకటన స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారు. ప్రాథమిక హక్కులను కోల్పోతూ ఉన్నారు. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని స్థితి కల్పిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం శ్రేణులను ఊచకోత కోస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ ఉన్నాడు. మోరాలిటీ దెబ్బతీస్తున్నాడు. ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో శ్రేణులకు అండగా తాను నిలబడ్డాడు. కష్టకాలంలో మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటా అని చెప్పిన మనోధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దాడులు, దౌర్జన్యాలకు గురైన శ్రేణులకి భుజం తట్టి వాళ్ళ వెనక నిలబడ్డాడు. మాకు లోకేష్ ఉన్నాడు, మేము ఎంతవరకైనా పోరాడగలుగుతామనే ధైర్యాన్ని కల్పించాడు. ఇటువంటి పరిస్థితిలో తన ఒక గురుతర బాధ్యత కూడా తలకెత్తుకున్నాడు. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని పోల్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు చంద్రబాబు నాయుడు గారి కన్నా. అది అతనికి ఒక అడ్వాంటేజ్గా మారింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి యువబేరీ అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశాడు. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి యువతకు వివరించి చెప్పాడు. ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుంది. నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్ర అధికారులు ఎవరున్న వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా, తద్వారా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని 13 హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తా అన్నాడు. అంటే ఏదో ఒక అసత్య ప్రచారాలు, మభ్యపెట్టే ప్రచారాలతోటి యువతను తన వైపు మలుపుకున్నాడు. వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇట్లా యువతకి
చాలా అట్రాక్టివ్గా వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. యువత కూడా అతని ప్రచార ప్రభావంతో అతని వెనక ర్యాలీ అయ్యారు. యువతతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెంచుకున్నారు. అతను ఊహించని విజయం అతనికి దక్కించారు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని సామర్థ్యం ఏంటి, అతని అసలు సిసల స్వరూపం ఏంటి అనేది ప్రజలకు పరిచయం అయింది. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి వంచనకు గురయ్యామన్న నైరాశ్యంలో యువత మునిగిపోతూ ఉన్నారు. అటువంటి యువతని చూస్తూ వాళ్ళ తల్లిదండ్రులు మరింత మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో చాలా హ్యూజ్ టాస్క్ లోకేష్ భుజానికి ఎత్తుకున్నాడు. ఒకటి, 2019 ఎన్నికల్లో తమ ఓటమికి కీలకంగా దోహదం చేసిన జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డ యువతను మళ్ళీ తిరిగి తమ వైపుకి రప్పించుకోవాలి. 2, ఈ నైరాశ్యంలో మునిగిపోతున్న యువతకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళనిలో ధైర్యం నింపుతూ తన వైపుకి రప్పించుకోవాలి. తమకు అధికారం దక్కించాలి. దక్కించిన అధికారాన్ని రేపటి రోజున మళ్ళీ ఏ వాగ్దానాలు అయితే ఆ ప్రజలకు చేసి అధికారం దక్కించుకున్నామో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు రచించాలి. ఇది ఒక సుదీర్ఘ కసరత్తు. వీటికి తోడు ఏంటంటే తన ఎన్టీ రామారావు గారు మనవడుగా 1983 జనవరి 9వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వారు ప్రమాణ స్వీకారం చేసిన సరిగ్గా 2 వారాలకి జనవరి 23వ తారీఖు రోజు లోకేష్ పుట్టడం జరిగింది. అంటే లోకేష్ పుట్టే నాటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు మాజీ మంత్రి. అధికారం వ్యవస్థలు మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. అవి చూస్తూ పెరిగాడు. తనకు ఊహ తెలిసే నాటికి వాళ్ళ నాన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అటువంటి స్థితిలో సమాజంతో పెద్దగా పరిచయం లేదు. విదేశాల్లో ఎక్కువగా చదువుకున్నాడు. క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చినాక పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం మొదలుపెట్టినాకే సమాజంతో పరిచయం అవటం మొదలైంది. ఇటువంటి స్థితిలో తను యోగళం అని చెప్పని ఒక సాహసోపేతమైన పాదయాత్రకు పూనుకున్నాడు. మొట్టమొదటిగా సమాజాన్ని తెలుసుకోవాలి, ప్రజల కష్టనష్టాలని అవగతం చేసుకోవాలి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అవగాహన పెంచుకోవాలి. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు మనవడుగా, చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా మాత్రమే తెలిసిన నన్ను, నాకు నేను సమాజానికి కూడా పరిచయం కావాలి అని చెప్పని ఒక గొప్ప లక్ష్యంతో తను యోగళం అని చెప్పని 2023 జనవరి 27వ తారీఖు రోజున, అంటే ఇక్కడ 2023 జనవరి 23వ తారీఖు రోజు తనకు 40 సంవత్సరాలు నిండాయి. ఆ తర్వాత 4వ రోజు ఒక సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టుకున్నాడు. ఆ మొదలుపెట్టుకున్న సందర్భంలో కూడా తన పాదయాత్ర మొదలుపెట్టుకున్న రోజే తారకరత్నకి కార్డియాక్ అరెస్ట్ కావడం జరిగింది. దాన్ని కూడా సెంటిమెంటల్గా తనకే ఆపాదించారు. వీటినన్నింటిని అధిగమించి ప్రజలతో మమేకమవుతా, సమస్యలను అర్థం చేసుకుంటా, తాను ఏ విధమైన పరిష్కారం వాటికి అందించగలననేది వాళ్ళకి వివరించి చెప్తా కొద్ది రోజులు గడిచేటప్పటికి నాయుడు కొడుకు నుంచి కొత్త నాయకుడిని చూసింది సమాజం. వాస్తవం. అప్పటి వరకు నాయుడు గారు అబ్బాయి ఇవాళ ప్రజల వెన్నుతట్టి మీ వెనక నేనున్నా అని భరోసా ఇచ్చే స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. తను ప్రసంగాల తీరు మారిపోయింది, విలేకరులను అడ్రస్ చేసే విధానం మారిపోయింది, అధికార పక్షానికి సవాలు విసిరే స్థాయి మారిపోయింది. అప్పటి వరకు తను ఒక నాన్ సీరియస్గా పరిగణించిన అధికార పార్టీ కూడా నొసల ముడివేసి ఓహో ఇతను రూపంలో మనకు ఒక థ్రెట్ రాబోతుంది అనేది రియలైజేషన్ బిగినైంది వాళ్ళలో. కానీ అధికార పార్టీని వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి నష్టం చేసేసాడు. తన పాదయాత్రతోటి ఏ బలగం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేశారో ఆ బలాన్ని బలగాన్ని సమూలంగా పెకలించి వేశాడు. దాని పర్యవసానం జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో చాలా స్పష్టమైన తీర్పు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా మనం చూసాం. ఇవాళ తాను మరొక్కసారి ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా, అంటే విద్యాశాఖ ఐటీ మినిస్టర్గా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా బాధ్యతలు చేపట్టాడు. సమూల ప్రక్షాళన దిశగా విద్యాశాఖని పరిపుష్టం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జీవో నెంబర్ 117 తోటి విధ్వంసాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అతలకుతలం చేశాడు. 1-2 తరగతులకి ప్రైమరీ స్కూల్స్ని పరిమితం చేసి 3-4-5 తరగతులని హై స్కూల్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి షిఫ్ట్ చేసి రకరకాల ప్రయోగాలు చేశాడు. అదే సందర్భంలో నాడు నేడు పేరిట వేల కోట్ల రూపాయల అకృత్యాలకు పాల్పడ్డాడు. ప్రతి వ్యవస్థని తన ఆర్థిక ప్రయోజనాల కోసమే స్కీముల పేరిట స్కాములు చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖను కూడా అవినీతి మకిలి చేశాడు. ఇటువంటి స్థితిలో విద్యాశాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపడుతూనే
16,347 టీచర్ పోస్టుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషను విడుదల చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే సవాళ్ళని సునాయాసంగా అధిగమిస్తూ వచ్చాడు. తన మీద మోపబడ్డ అపనిందల్ని ధీటుగా దాటిగా ఎదుర్కొన్నాడు. తనలో ఉన్న లోపాలని ఐడెంటిఫై చేసుకొని వాటిని అధిగమించాడు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో వాళ్ళ ఒక సమర్థ నాయకుడిగా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి దిక్కెవరు అన్న ప్రశ్నకు ఒక సమాధానంగా లోకేష్ నిలిచాడు. ఇవాళ ప్రజలు ఎలా అయితే నాయుడు కొడుకు నాయకుడై వచ్చాడు అని చెప్పని భావించారో అసలు సిసలు నాయకత్వ పటిమ ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇటువంటి స్థితిలో రేపు నారా లోకేష్ 42 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మనకన్నా చాలా వయసులో చిన్నవాడిగా హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన అభినందనలు తెలుపుతూ ఉన్నా. నారా లోకేష్ గారి గురించి చక్కగా విశ్లేషణ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.